చెస్ట్ కోసం కానీ ఆర్ ఇన్ జనరల్ డంబుల్ ప్రెస్ కొట్టడము అందరు బిగినర్స్ కంత ఈజీ కాదు. అందుకనే అది ప్రాపర్ ఫామ్తో ఎట్లా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. పదండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఈగో లిఫ్టింగ్ చేయకుండా మీకు ఎంత అవుతుందో అంత కెపాసిటీ డంబుల్స్ మాత్రమే తీసుకోండి. సరే, డంబుల్స్ అయితే తీసుకున్నారు. తర్వాత ఎట్లా పోవాలి కిందికి కరెక్ట్గా అంటే ఫస్ట్ ఈ డంబుల్స్ని మీ తొడల మీద పెట్టుకొని ఒకటి ఇట్లా అని వెనకకి మెల్లగా వెళ్ళొచ్చు. ఓకే, అంత బాగానే ఉన్నది. వెనకకి వెళ్ళిర్రు, డంబుల్స్ని కూడా కరెక్ట్గా పెట్టారు. ఇప్పుడు ఫామ్ విషయానికి వస్తే నా ఫీట్ చూసిరు కదా, ఫస్ట్ ఫీట్ అనేది ప్రాపర్గా గ్రౌండ్ మీద స్టేబుల్గా ఉండాలి. బ్యాక్లో లైట్గా ఆర్చ్ మెయింటైన్ చేసి చెస్ట్ అప్ చేసి మీదికి తీసుకోవాలి. మీదికి తీసుకోపోయినప్పుడు కంప్లీట్ ఎల్బో స్టిఫ్ కావద్దు, కొద్దిగా డీలా పెట్టాలి. మూమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ కింది నుంచి స్టార్ట్ చేసి మంచి స్ట్రెచ్ ఫీల్ అవుతున్నప్పుడు మీదికి వెళ్ళాలి. డంబుల్ని కొద్దిగా క్రాస్ పెట్టాలి. ఇట్లా మరి స్ట్రైట్ పెట్టిన అవసరం లేదు, ఇట్లా కొద్దిగా క్రాస్ పెట్టాలి. అండ్ మళ్ళీ కింది కంప్లీట్ స్ట్రెచ్, షోల్డర్ మీద పడద్దు. మళ్ళీ మీదికి ఒక 1 సెకండ్ హోల్డ్, మళ్ళీ కిందికి. సరే, అయిపోయింది అనుకుందాం సెట్. ఇప్పుడు ఈ వెయిట్స్ ఇట్లా డ్రాప్ చేయాలి. లైట్ వెయిట్ ఉంటే నార్మల్ కింద ఇట్లా పెట్టేసేయచ్చు. అదే హెవీ వెయిట్ ఉందనుకోండి ఏం లేదు, ఫీట్ని మీది కానీ ఫీట్తో కొద్దిగా ముందుకు పుష్ చేయాలి. ఈవెన్చువల్లీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకే మసిల్ మెమరీ అనేది డెవలప్ అయితే మీరే ఆటోమేటిక్గా చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? రైట్.